వాళ్ళు అంటే మా శివప్రసాద్ అనేలాంటి విపరీతంగా తిట్టేస్తున్నారు. ఏమండి మీ ఇంటికి వచ్చా, మీ ఇంటి నుంచి ఎందుకు రాలేదు, అది వాళ్ళ ఇంటికి చెప్పాను ఎందుకు రాలేదు, ఆవు గురించి మంచి విషయాలు చెప్తున్నాడు మీరు ఎందుకు ముందుకు రావట్లేదని ఎలా వచ్చినా తిట్టేస్తున్నారు. నాకు మైక్ ఇచ్చారు, మైక్ ఇచ్చిన తర్వాత చెప్పంటే వచ్చిన వాళ్ళ సంతోషం, రాని వాళ్ళకి ఇంకా సంతోషం. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మనకి తిట్టడం అవసరం లేదు. అంటే ఈ భూమి మీదకి వచ్చాం, దేనికి వచ్చాం? ఆనందించడానికి వచ్చాం. ఎవరైనా బాధపడడానికి వచ్చారా? ఆనందించడానికి వచ్చింది. ఇష్టమైన జీవితం ఎంతో ఇష్టంగా అమానాలకు అన్నారు. అలాంటప్పుడు మనం ఏమవుతుందంటే బతకాలి అంతే. ఒకప్పుడు ఎలా బతికారు? పూరి గుడిసెలో బతికారు, ఆవులతో బతికారు, గుర్రాలతో ఏడుగులతో మనుషులు బతికారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొబైల్తో బతుకుతున్నాం అండ్ చాలా ఆలోచనలతో బతుకుతున్నాం, ఇంకా సాధించాలి బతుకుతున్నాం. అసలు ఈ రోజు మైక్ ఎప్పుడైనా ఊహించుకున్నామా? అదే బ్లూటూత్ అంటే ఒక వైర్ లేకుండా నా మాట ఇంత మందికి వినబడుతున్నట్టు ఇది మనిషి తీసుకున్న ఒక జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మన ఏనాడు కూడా తప్పు పట్టకూడదు. కానీ కొన్ని మన సంస్కృతిలో భాగంగా ఏమైందంటే 4 వర్ణాలు ఉన్నాయి, చతుర్వర్ణాలు. ఎవరెవరు ఉన్నారు? రాజులు ఉన్నారు, ఇంకా బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ఇంత దీనిగా ఉండే సిస్టమ్. అందరికీ రాజు చేయకూడదు, అలానే శూద్రులు చేయకూడదు. అది నేచర్ డివిజన్ చేసింది, మనం మళ్ళీ చేయగలదు. మా గురువుగా చెప్తా ఉంటారు, అంటే ప్రకృతిలో నువ్వు 1 గ్రామ్ కూడా తగ్గించలేవు, పెంచలేవు. నువ్వు ఎవరో కాదు, వచ్చావు ఆనందించు. ఇష్టమైన జీవితం, ప్రతిరోజు నచ్చినట్టు దువ్వుకుంటాం, నచ్చినట్టు బట్టలు పెట్టుకుంటాం, ఆకలికి ఎంతైతే ఉంది ప్లాన్ చేసుకుంటాం, ఫుడ్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటాం. అలాంటప్పుడు అక్కడ చెప్పినప్పుడు ప్రకృతి గురించి కూడా కొంచెం ఆలోచించండి అన్నారు. అంతే. ఆ ఒక్క క్షణం మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో స్పీడ్గా 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తాం, 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తాం. అలాంటప్పుడు మనకి సిగ్నల్స్ అవసరం లేదు. సిగ్నల్స్ ఎందుకు పెట్టాడు? మళ్ళాంటి ఎవడో ఒక రూపాయలో ఉంటాడు కాబట్టి సిగ్నల్స్ పెట్టాడు. కానీ ఎంత మంచి అసలు ఈ టెక్నాలజీలు, మనుషులు ఎంత దాని ఎక్స్ప్లెనేషన్లు, కంప్యూటర్ బాగానికి వచ్చారు, వాటర్ సిస్టమ్ మార్చడానికి వచ్చారు. నిజంగా ఈ భూమికి చాలా నీరు ఉంది, రావాల్సినంత నీరు ఉంది, కానీ కొంచెం కలుషితం అయిపోయిందని జ్ఞానం చెప్తున్నారు. కాబట్టి తీసుకునే శరీరం లోపల ఎంతైతే మంచి బట్టలు వేసుకుంటామో మంచి విషయాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. ప్రకృతిలో ఆవు ఒకటే కాదు, అన్ని జంతువులు ఇంపార్టెంటే. ఆవు శ్రేష్టం, ఆవు శ్రేష్టం అంతే. అందుకని ఆవు బతికితే ఏమవుతుంది? అన్ని జీవరాశులు తను బతికిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక మేకను తీసుకుందాం, అది కూడా అవసరమే, కానీ ఏమవుతుంది? మేక అన్ని తినేస్తుంది, ఆవు అలా తినదు, నీకు కావాల్సినట్టు తింటుంది. అంటే డొమెస్టిక్ యానిమల్, అది చాలా వేగంగా మనిషికి దగ్గర అయిపోతుంది. కుక్క వల్ల ఏమవుతుంది? అది బయట ఉండాల్సింది, ఇంటి బయట ఉండాల్సింది, ఇంటి లోపల ఉండాల్సింది ఆవు. సో ఆ తల్లిపాలు లేకపోతే ఆవు పాలు అందిస్తామని చెప్పేసి ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. సృష్టిలో ప్రతి ఒక్క గుండు సూది నుంచి వజ్రం వరకు అన్ని ఇంపార్టెంటే. మనం ఎంత తీసుకుంటాం అనేది దాన్ని బట్టి మన ఇష్టం. అంటే మేము ఇంతవరకు ఎందుకు చెప్తున్నాము అంటే అది మంచిగా ఇంకా మనిషి మంచివారు కదా, ఇంకా మంచి చేసేద్దామని బాధ. అసలు ఆవిడ భాగవతే కానీ మీరు అసలు ఇంత సైలెంట్గా ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా ఒక్కరు కూడా నేను ముందుకు వస్తాను అని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చారని మోసారు. సో అఖిల గారు చెప్తున్నారు ఏంటంటే మనం యూట్యూబ్ లో చూసే విషయం ఏమవుతుందంటే 1 to 1 అవ్వదు, అంటే 1 to many అవుతుంది. మీకు ఏదైనా ప్రశ్న వచ్చింది అనుకోండి, మళ్ళీ తిరిగి అందించలేరు. అంటే మన యూట్యూబ్ లో మనం అడిగితే ప్రశ్న వాళ్ళు చూడరు, వాళ్ళు అడిగితే చెప్పాలి. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. సత్సంగం జరగాలి, మనుషులు లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జరగాలి. ఈ రోజు శివప్రసాద్ గారు మాత్రం మనందరూ లైక్ మైండెడ్ అందరినీ తీసుకొచ్చారు, ఎటువంటి విదేశీ వస్తువులు లేకుండా. సో విదేశీ పరిజ్ఞానం లేకుండా మంచిదే. ఇక నేను బట్టలు వేసుకున్నాను, నాకు నచ్చినట్టు కాటన్ వస్త్రాలు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. ఎంత మంచి అందంగా తయారయ్యారు. సృష్టిలో 90% మంచి చూడండి, 110% చెడు అందరికీ జరుగుతుంది. అది ప్రకృతి బ్యాలెన్స్ చేసుకుంటుంది. ప్రకృతి ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుంది, వాడకం మనిషి ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గించేస్తుంది. కానీ మన ఇష్టమైన జీవితం మాత్రం ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. అందులో ముఖ్యంగా బాగా నేను ఎంచుకునేది ఏంటంటే ఆరోగ్యం ఎంచుకున్నా. అంటే మనసు శరీరం అనేది నాకు చాలా బాగా ఇష్టం. ఒక మనిషి న్యూరో సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే అదే మనిషి మీద ఒక మాట అంటే ఇష్టపడుతున్నాడు, అది వెంటనే మళ్ళీ కోపం పెంచుకుంటున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? చెవులు, ముక్కు, నోరు ఎంత సిస్టమేటిక్ గా ఉంది. అంత సిస్టమేటిక్ సిస్టాన్ని మనం ఎప్పుడు కోపము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పగ, అహంకారం అన్ని పెట్టుకొని ఫైనల్ గా ఏమీ లేని స్థితికి మనం వెళ్ళాలి అనే సిస్టమ్ నుంచి ఎంతో మంది యోగులు తయారు చేశారు. అలాంటి అందమైన మనసు ఏదైతే ఉందో, లేకపోతే ఈ అందమైన శరీరం ఏదైతే ఉందో, దీన్ని కాపాడుకోవాలంటే ఇష్టమైన జీవితం ప్రతి ఒక్కరికి అవసరం. అది తెలిసి కొందరు చెప్తున్నారు, సో తెలియక మనం పాటిస్తున్నాం. అందుకే సత్సంగం ఎప్పుడు కావాలని చెప్పేసి అంటున్నాం. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఎక్కువ బిజినెస్ మాడ్యూల్స్ చేస్తే పెంచాలి. అండ్ మరోది ఇంత పెద్ద మనుషులు చెప్తున్నా ప్రతి ఒక్క విషయాన్ని పెడచవని పెట్టకండి. ఎందుకంటే శైలేంద్ర గారు చెప్తున్నా నీరు నీరు నీరు, మీ బాడీ అంతే నీరే.
ఆ నీటిలో ఆర్గాన్ సింక్ అయిపోయిందనుకో కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, అండ్ ఎక్కువ అయిపోయిందనుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరు మనుషులకు కూడా ఇష్టమైన తన జీవితాన్ని ఇంకొంచెం ఇష్టంగా పెంచుకొని పెడతారని మేము అక్కడ ఇష్ట లైఫ్ అని పెట్టాం. అంటే అది ఇష్టమైన జీవితం. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు వాళ్ళందరికీ ఇస్తా లైఫ్ అంటే మేము జీవితాన్ని ఇస్తాం అలా కూడా చెప్తా వచ్చిన. అందుకని దాన్ని ప్రోత్సహించండి. మనుషులందరూ ఎంతమంది అవుతున్నారు సార్, అందంగా ఉన్నారు కూడా రిజల్ట్ నాకు అనిపిస్తున్నట్టు. ఎందుకంటే మంచి చాలా చూడాలి, చెడు మనకు తెలియకుండా మన వెనక్కి లాగుతూ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. సో తెలిసి తప్పు చేయదు. అక్క చెప్పే విషయం ఏమైంది, భావోద్వేగంతో చెప్పిన విషయాలు మీరు అందరూ తీసుకుంటారు. అండ్ మరొక మంచి సమాజాన్ని అక్క కళ్ళ ముందు మళ్ళీ మనం పెడదామని చెప్పి అనుకుంటాం. గురుకులాలు పెరగాలి, గోశాలు పెరగాలి, దేవాలయాలు పెరగాలి, మనుషులు పెరగాలి, మరొక మహర్షులు ఋషులు మన నుంచి ఇంటి బయటకు ఉండాలి. ఎవరైనా ఋషి అనుకుంటారు, వివేకానందుడు ఇంట్లో ఉండదు, ఇంటి బయటే ఉండాలి అంతే. అలా కాదు, మన ఇంట్లో కూడా వివేకానందుడు ఉంటే చూడండి. అందరూ లాగా ఇంగ్లీష్ మీడియం సారీ ఎంసెట్ ఇంజనీరింగ్ కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. మేము ఇంజనీరింగ్ చేసాం, సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ళు చేసాం, కానీ మళ్ళీ ప్రకృతి మమ్మల్ని లాగేసింది. సో అలాంటప్పుడు అర్థం చేసుకుని ఎవరైతే మోటివేటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీ పిల్లలు పంపించండి. మీ ఇంటిలో పిల్లలు పెట్టుకోవద్దు, పిల్లలు లాంగ్ మారుస్తూ ఉంటారు, ఒక్కొక్కరి ఇంటి నుంచి ఒక్కొక్కరు ఎక్కువ విషయాలు తెలియాలని. అలాంటప్పుడు గురువు ఆటోమేటిక్గా మనం సెట్ చేస్తుంటాడు. అందుకే గురు సాంగత్యాన్ని ఎక్కువ పరిచయం చేయండి. అంటే మొబైల్ గురువు కాకుండా ఫిజికల్ గురువుని ఎంచుకోండి మీ ఇంటి దగ్గరలో, మీ వీటి దగ్గరలో. చాలా సంతోషం చిన్నవాడినైనా నా మాట విన్నందుకు. మరొకసారి మీ అందరికీ నమస్కారం.